సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వ అలసత్వానికి నిలువెత్తు నిదర్శనం వెలుగు చూసింది. బ్యారేజీలోకి రికార్డు స్థాయిలో ప్రవాహం పోటెత్తడంతో జల విస్తరణ ప్రాంతంలో లంగరు వేసిన 4 పెద్ద పడవలు కొట్టుకొచ్చి బ్యారేజ్ను బలంగా ఢీకొన్నాయి. వరద ఉధృతికి ఓ పడవ నిఠారుగా దూసుకొచ్చి 69వ గేట్ను బలంగా ఢీకొంది. దాంతో గేట్ ఎత్తడానికి దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మె విరిగిపోయింది. గేట్ పూర్తిగా దెబ్బతింది. ఆ గేట్ను అమర్చిన 69, 70 పియర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 2 పడవలు ఒకదానికి వెనక ఒకటి 67, 68 గేట్లను బలంగా ఢీకొట్టడంతో అవి దెబ్బతిన్నాయి. మరో పడవ 68వ గేట్ను బలంగా ఢీకొని దాని కింద ఇరుక్కుపోయింది. బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొనడం వల్ల 3 గేట్ల దగ్గర పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయడం కష్టంగా మారింది. బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కులు వరద వస్తే నీటిని దిగువకు విడుదల చేయడం సవాల్గా మారుతుందని, అది బ్యారేజీకే ప్రమాదమని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా ఆ పడవలు తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బ్యారేజీలోకి అంత పెద్ద పడవలు ఎలా వచ్చాయనే విషయం మాత్రం సర్వత్రా ఉత్కంఠగా మారింది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాక ఉండవల్లి కరకట్ట లోపల బాబు నివాసం ఉంటున్న అక్రమ సోదానికి కూతవేటు దూరంలోనే ఇసుక మాఫియా భారీ ఎత్తున డ్రెడ్జింగ్ చేస్తోంది. ఇసుకను తవ్వి పడవల ద్వారా తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పడవలు బ్యారేజ్ గేట్ల కంటే పెద్దవి. నిబంధనల ప్రకారం వాటిని రవాణాకు అనుమతించకూడదు. అయితే ఇంత భారీ పరిమాణంలో ఉన్న ఆ పడవల్ని ఎలా అనుమతించారని అధికార వర్గాలే నివ్వెరపోతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే వాటిని అనుమతించి ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇటు కృష్ణానదికి భారీగా ప్రవాహం ఉండడంతో బ్యారేజీపై పోలీసులు రాకపోకలు నిషేధించారు. ప్రజలు బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోకి రాకూడదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.